దేవుని వాక్యం దేవుని మాట ఉన్నది, దేవుని ఆలోచన ఉన్నది. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవునితో మనం మాట్లాడుతున్నాము అని అర్థం. దేవుని వాక్యం చదవడం అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని అర్థం. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, దేవుడు స్వరంతో మాట్లాడతాడు, దేవుడు దర్శనంలో మాట్లాడతాడు, దేవుడు స్వప్నంలో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నీకు దిశానిర్దేశం చేయడానికి, నీకు సహాయం చేయడానికి, నీ మార్గాన్ని సరళం చేయడానికి, నీ తప్పులను సరిదిద్దడానికి, నిన్ను సరిచేసి నడిపించడానికి దేవుడు ఎప్పుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ప్రతిదినం దేవుని కలుసుకోవాలి, దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుకోవాలి. దేవుని వాక్యం ప్రతిదినం మనం చదవడం ద్వారా ఆయన ఆలోచన మనం గ్రహించవచ్చు. ఆయన నీకు ఏమి చెప్పాలనుకుంటున్నాడో, నిన్ను ఎట్లా నడిపించాలనుకుంటున్నాడో, నీ ఆలోచనలు సరైన స్థితిలో ఉన్నావా లేవా, నీకు వచ్చేటువంటి ప్రతి తలంపు ఆయన చిత్తంలో ఉందా లేదా, ఏ మార్గంలో వెళ్తే నువ్వు బాగుపడతావు, ఏ మార్గం నీకు నష్టాన్ని అపాయాన్ని కలిగిస్తుంది అనేది నీకెవరు చెప్పగలరు? దేవుని వాక్యాన్ని నువ్వు చదవడం ద్వారా, దేవుడు నీతో మాట్లాడడం ద్వారా నువ్వు తెలుసుకోగలవు. దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోగలవు. ఆయన చిత్తాన్ని తెలుసుకొని దేవుని సన్నిధిలో నిర్దోషంగా నువ్వు నడుచుకోగలవు.